మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అదంతా ఆడావిడి ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ తర్వాత ఎటువంటి నిరుద్యోగ నియామకాలు లేవు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ టైం అడిగిండ్రు. మేము అడుగుతూ ఉంటాం, నేను 1 ఇయర్ తర్వాత నిలదీస్తాం, పర్మనెంట్ చేస్తాము, కొత్త ఉద్యోగాలు ఇస్తాము. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ ఉంది. మేము అంటే ఎటువంటి అధికారం లేనప్పుడే వాళ్ళ దగ్గరికి నేను అనేకసార్లు పోవడం జరిగింది. స్ట్రీమ్లైన్ అవుతూ ఉంది. ఎందుకంటే గతం కన్నా ఇప్పుడు చాలా బెటర్. ఇప్పుడు మేము ఎప్పుడైతే ప్రశ్నిస్తూ ఉన్నామో, అయితే ఏదైతే వారికి పట్టాలున్న వాళ్లకు తప్పకుండా వాళ్ళందరూ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ నింపించుకోగలుగుతారు. వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి, గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడుతూ ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీని వేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడటానికి, బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియా చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు. ఇక కీలకమైన శాఖలు ఏదైతే ఉందో అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ, అటు ఖమ్మము, ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి నా ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణక కొన్ని ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కొడంగల్కైనా, అంతేకాకుండా ప్రైవేటు విద్యా కళాశాలలు కానీ, స్కూళ్ళు కానీ పూర్తిగా దోపిడికి ఎగబడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అయితే అధ్వాన్నం. ఈ ప్రైవేట్ స్కూళ్ళు వాటిని ఆసరాగా తీసుకొని స్కూళ్ళల్లో జియో ప్రకారం బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ, ఫీజుల విషయం కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలతో ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్
ఏదైతే విద్యార్థుల కోసం ఈ ఆర్గనైజేషన్లో ఎవరికి కూడా శాలరీస్ ఉన్నాయి, కేవలము విద్యార్థుల సమస్యల గురించి మనకి ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం అడగడం, మాట్లాడడం, ఉద్యమాలు చేయడం ఇది కొత్త కాదు. అనేక దశాబ్దాల నుండి ఏబీవీపీ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ గురించి సమాజ అభివృద్ధికి పనిచేస్తూ ఉంటే మొన్న 2 రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు బంద్ చేయిస్తే ఈ 33 జిల్లాలలో 32 జిల్లాలలో విజయవంతంగా స్కూళ్ళు బంద్ అయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం మన సిపి గారు అత్యుత్సాహంగా ఒక రోజు ముందు పత్రికా ప్రకటన భయభ్రాంతులకు గురి చేసే విధంగా పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అనేక మంది నిజామాబాద్ జిల్లాలోని అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం, కొందరిని హింసించడం, కొట్టడం కూడా జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరినైతే మీరు అరెస్ట్ చేసిండ్రో బేషరతుగా ఎటువంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పోలీస్ వాళ్లకు గతంలో హెచ్చరించడం జరిగింది, మీరు రేవంత్కో లేదా కాంగ్రెస్కి పనిచేయాలనుకుంటే ఈ జిల్లా వదిలేసిపోండి, జిల్లా వదిలేసిపోయి మీకు అనుకూలమైన, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ నేను ప్రజలకు సేవ చేయటానికి, కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ కాంగ్రెస్కే వంతు పడతా ఉంది. మేము మరి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు డెమోక్రాటిక్ వేలో న్యాయబద్ధంగా పనిచేయండి. మొన్నటి ఏబీవీపీ బంద్కు మేము ఒకరోజు ముందు ఫోన్ చేసినాం. ఏబీవీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా హింసకు పాల్పడలేదు. ప్రొద్దున్నుండే ఏబీవీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయడము, బంద్ చేయమని చెప్పడానికి పోతే వారి మీద దౌర్జన్యంగా కొట్టడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని మరి ఒకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. శాంతి భద్రతలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారి సొంత నియోజకవర్గంలో గత వారము ఏదైతే చెంచు మహిళ పైన కిరాతకంగా మానభంగం చేసిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణలో శాంతి భద్రతల ఏ విధంగా ఉందో ఈ యొక్క సంఘటన నిదర్శనం. అదేవిధంగా రేవంత్ గారిని కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ పరిపాలన పైన మరియు ఏదైతే ఇతర నియోజకవర్గాలకు నువ్వు పట్టించుకుంటలేవో వాటికి నిధులు విడుదల చేసి వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్న అనేక స్కీమ్ల గత ఏంటిదో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ వస్తలేదు. పాపము పూర్తిగా 10 సంవత్సరాల నుండి
ఈ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉంది. రైతులు వానాకాలం వచ్చింది, ఏదైతే రైతు భరోసా ఉందో వాటిని ఇవ్వటానికి మీరు శ్రద్ధ చూపుండి 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అర్బన్ నియోజకవర్గ విషయానికి వస్తే నేను అనుకుంటా ఏ ప్రభుత్వం కూడా గత 7 నెలల నుంచి ₹1 కూడా విడుదల చేయలేని ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గాడిద గుర్తు చూపెట్టిండు, ప్రజలని పక్కదో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని చెప్తే నేను రేవంత్ని అడుగుతా ఉన్నా, ఈ 7 నెలల్లో మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నువ్వు ఇచ్చింది ఈ గుడ్డు, ఈ గాడిద గుడ్డే, నువ్వు ఇచ్చింది ఇది. ₹1 కూడా నియోజకవర్గ అభివృద్ధికి విడుదల చేయలే ముఖ్యమంత్రి రికార్డులకు ఎక్కుతూ ఉన్నాం. అంతకుముందు కార్పొరేషన్లో జరుగుతున్న పనులు ఆగిపోయిన పాపాత్ములు వీళ్ళు, ఆపేసిన పాపాత్ములు జరుగుతున్న ఆపేసి నిజ ఇచ్చుడైతే ఇచ్చులేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.